గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మా తమ్ముడు అయితే మా బావ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఊరు ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాడు. వానికి ఒక టెంట్ కావాలంట, క్యాంపింగ్ టెంట్. మా సరే అని చెప్పి మా బావ అయితే ఇస్తున్నాడు. ఇక ముడి ఇప్పలేకైతే చచ్చిపోయినాం నేను, మా బావ, మా తమ్ముడు గారు అయితే. ఇక ఫైనల్ అయితే ముడి అయితే ఇప్పించేసినాం. ఇదైతే చిన్న టెంట్, ఒక 3 to 4 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. పక్కనేమో పెద్ద టెంట్, 4 to 5 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. మా బావ అయితే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుండు. మా బావ ఇంకేం తెలియదు కాబట్టి టెంట్ విషయంలో. ఇలాంటి టెంట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండాలంటే మనం ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు కాబట్టి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నార్మల్గా ట్రావెలింగ్ అప్పుడప్పుడు సంవత్సరానికి ట్రావెలింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండాలి, చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీరైతే గెస్ చేయండి, చూస్తే ఎంతమంది గెసెస్ దీని ప్రైస్ అయితే కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? ఇప్పుడైతే మా వాడైతే పెద్ద టెంట్ అయితే వాడు ఒక్కడే చేస్తున్నాం. మీరు టెంట్ కొనుక్కోవాలంటే కింద కమెంట్ చేయండి, మీకు చెప్తే ఎలాంటి టెంట్ కొనుక్కోవాలో కమెంట్ బాక్స్ లో రిప్లై ఇస్తా, ఓకేనా? అయితే మా తమ్ముడు అయితే ఫైనల్ అయితే టెంట్ అయితే వేసిండు. వాడైతే కూర్చుండు ఎట్లుందని చెప్పి. నేను గిట్ట కూర్చున్నా, బాగానే మంచిగా ఉంది టెంట్ అయితే. స్పేస్ అయితే చాలా ఉంది. ఒక నా సొంటలు అయితే 4 to 5 మెంబర్స్ అయితే అనుకోవచ్చు. బక్కులు అయితే 5 to 6 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. ఇలా అయితే ఇక తీసుకున్నాం. ఇక సరే అని చెప్పి అట్లా రౌండ్ అయితే చేసినాం. గ్రౌండ్ కడిగా పక్కనే గ్రౌండ్ ఉంటుంది. సరే అని చెప్పి నేను మా తమ్ముడు అయితే 2 టెంట్లు తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం అలా, బాయ్.